అమ్మా సీత, ఏంటమ్మా ఇది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంట్లోకి రాకుండా ఎక్కడ కూర్చున్నావేంటి తల్లి? సీత, ఏంట్రా, ఏమైందిరా? ఇందాక పిన్నిగారు సీత వచ్చిందా అని ఫోన్ చేస్తే రాలేదు రాలేదు అని చెప్పాను. ఇది వాళ్ళకి చెప్పకుండా ఇక్కడికొచ్చి ఇలా ఏడుస్తుందంటే అక్కడేదో పెద్ద గొడవే జరుగుతుందండి. అసలేం జరిగిందమ్మా? ఏం చెప్పమంటావు నాన్న? ఇదంతా నా కర్మ, నా జన్మ నక్షత్రము, నా దోషము, నా పేర్లో ఉన్న కష్టము. అరణ్యవాసాలు నాకు రానున్నాయేమోనని భయంగా ఉంది నాన్న. ఆ రామాయణంలో ఆ రాముడు సీతను అనుమానిస్తే ఈ రఘురాముడు నన్ను అసహించుకుంటున్నాడు. ఏదోలే, ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది దాని సంసారం. నేనెందుకు బయటేసి తిరిగి సమస్యలు తీసుకురావాలి అని నేను నా నెత్తి మీద వేసుకుంటే అది నా జీవితాన్నే వెక్కిరిస్తుంది నాన్న. ఆగవే, ఏదో ఆవేశంలో అనుంటారు. నీ గురించి వాకప్ చేశారంటే ఆవిడ చేసింది తప్పని తెలుసుకుని ఉండుంటారు. నువ్వు ముందు ఇంట్లోకి రా. ఏడవకమ్మా, రామ్మా, రా లోపలికి వెళ్దాం. రామ్మా. పద సావిత్రి, రామ్మా. పదమ్మా, పద. సావిత్రి, ఎవరికి ఫోను? ఇంకెవరికండి? పిన్నిగారికి. ఇది ఇక్కడికి రాలేదని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళిందోనని కంగారు పడుతూ ఉంటారు. అది ఇక్కడే ఉందని చెప్తే మనసు కుదుట పడుతుంది, మనుషులు దిగొస్తారు. దిగి రావడం కాదమ్మా, తగాదాకొస్తారేమో. హలో పిన్నిగారు, సీత మా ఇంటికొచ్చింది. అనుకున్నాను సావిత్రి, అది అక్కడ కాకి ఇంకెక్కడికెడుతుంది? ఏమంటుంది? అంతా నా కర్మ, నా జాతకం అని బోరు బోరున ఏడుస్తోంది పిన్నిగారు. స్వర్ణ, లక్ష్మి, అక్క అక్క, ఏంటక్క ఇది? మేమెంత భయపడ్డామో తెలుసా? నన్ను క్షమించక్క. ఏంటే, ఏ పూటకా పూట పరగడిపే అన్నట్టు ఎన్నిసార్లే ఇలా ఎన్ని తప్పులు చేస్తావే? నీ కోసమని, నీ కాపురం కుదుట పట్టం కోసం అది తప్పు మీద వేసుకోవాలా? అవమానాలు భరించాలా? కన్నీళ్లు పెట్టుకోవాలా? ఆ వేళ అది మాటివ్వబట్టే పిన్నిగారు నిన్ను లోపలికి రానిచ్చారు. లేకపోతే ఈ పాటికి ఇడుపు కాగితాలు ఇంటికొచ్చేవి. కోర్టుకి ఇంటికి ఏడుస్తూ తిరగాల్సొచ్చేది. సావిత్రి, పిన్నిగారు, లోపలికి రండి. అదంతా ఆలోచించేదే అయితే దానికి ఆ జ్ఞానమే ఉంటే నాకు వ్యతిరేకంగా, నా మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించేదే కాదు. దీని మూలంగా పాపం సీత చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తుంది. అయినా నువ్వు ఇక్కడికి రావటం ఏమిటి సీత? తమర నోటికి ధాటికి దడిచి గడప దాటి బయటికి రావాల్సి వచ్చింది. తను చేసిందేమిటో నువ్వు చేసిందేమిటో అందరికీ తెలిసిందేగా. మర్చిపోయో లిస్టుపోయో నువ్వు చెప్పింది చేయనంత మాత్రాన అంతలా అన్నన్ని మాటలు అనాలా? తన మనసుకు బాధ కలిగి ఉంటుంది. తల్లితో చెప్పుకుంటే కాస్త బాధ తగ్గి మనసు తేలిక పడుతుందని వచ్చుంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. తొందరపడి అన్నానే అని ఒక మాటను సీత బయలుదేరి వస్తుంది. దాన్ని వెతుక్కుంటూ వచ్చానంటే అర్థం అదేగా. సీత పొరపాటు గ్రహపాటు పరువు నిలిపిందానివి. నిన్ను నేను వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడాను, మాట జారాను. నా తొందరపాటుని అన్నమాటని మనసులో పెట్టుకోకు సీత. కటువుగా అన్నానేమో కాని నీకు తెలుసు నువ్వంటే నాకు చాలా ప్రేముందని.
నీ మంచితనం మీద అభిమానం కూడా ఉందని. సీత, రా ఇంటికి వెళదాం. పెద్దవారు మీరు అలా అంటే వింటమ్మా. వదినా, స్వర్ణ తరఫున తను చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను. రా వదిన, ఇంటికి వెళ్దాం. నా మందలింపే తనని చాలా బాధ పెట్టినట్టుంది. కానీ నేను కోప్పడింది తన మీద కోపంతో కాదు, ప్రేమతోనే. తను ఇబ్బంది పడ్డం, బాధపడ్డం చూడలేక, తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో తిట్టాను. ఎవరిని అమితంగా ప్రేమిస్తామో వాళ్ళకి ఏ చిన్న బాధ కలిగినా అది ప్రేమించేవాడి హృదయం కలిచివేస్తుంది. నేనిప్పుడున్న స్థితి అదే. దాన్ని అర్థం చేసుకోదే అన్న కోపమే కానీ మరో ఉద్దేశం నాకు లేదు. రాసిత, వెళ్దాం. అమ్మా సీత, ఇంటిల్లిపాది నిన్ను అభిమానించేవాళ్లే, ప్రేమించేవాళ్లే, నువ్వు ఉండాలని కోరుకునేవాళ్లే. రామ్మా. స్వర్ణ, మీ అక్కయ్యకి మాటివ్వు. మరో తప్పు జరగకుండా చూసుకుంటారని చెప్పమ్మా. తను వస్తుంది. సీత, అందరూ ఒకే మాట అంటున్నారు. నీ మీద ఎంత అభిమానం ఉందో చూడు. ఇంకా కన్నీళ్లు తుడుచుకొని వెళ్ళమ్మా. నేనేం ఏడవడం లేదమ్మా. అందరూ చూపించే అభిమానానికి, ప్రేమకి నా కళ్ళు చెమర్చుతున్నాయి. నేనేమైనా పిచ్చిదాన్నా, లేకపోతే తెలివి తక్కువదాన్నా? నా అత్తింటిని వదిలేసుకొని రావడానికి? పెళ్ళైన తర్వాత ఏది నా ఇల్లో, నా స్థానం ఎక్కడో, ఎక్కడుంటే నా గౌరవమో నాకు తెలీదా? ఏదో నన్ను నేను సముదాయించుకోలేని స్థితిలో నీ దగ్గరికి వచ్చాను. మనసు తేలిక పడ్డాక వెళదామనే ఇక్కడికి వచ్చాను. కానీ ఆ ఇంటిని కాదనుకుని ఇక్కడే ఉండిపోదామని కాదు. నేను మీ కూతుర్నే కావచ్చు, కానీ నేను పిఠాపురం సీతామహాలక్ష్మిని, పిఠాపురం మంగమ్మ గారి మనవరాల్ని. ఇది తప్పు చేయనని ఒట్టేయొచ్చు. అయినా గాని ఇది తప్పు చేసింది అంటే అది వాళ్ళ బలవంతమే అవుతుంది. దాని నిర్ణయాలు ఆవేశంలో తొందరపాటుతనంతో తీసుకున్నవే గాని స్థిరమైనవి కావు. అది ఒట్టు మరిచి మాట తప్పిందవుతుంది. దానిది ఇంకా చిన్నతనమే. బాధ్యతల గురించి పూర్తిగా తెలియని తనం. అది సీతంటే. పదండి వెళదాం. అమ్మా సావిత్రమ్మ గారు. ఆహాహాహా, అమ్మవారికి అమ్మవారే ఎదురొచ్చింది. మీరు ఆగుతారా? నేనేమన్నానే? మరి నేను అమ్మవారిని ఏమిటి? ఆ అమ్మవారితో పోలికేమిటి? దేవతలతో చెడుకులు వేయకండి, కళ్ళు పోతాయి. ప్రతి సంవత్సరం కాలనీలో ఒకరింట్లో అమ్మవారి విగ్రహం పెట్టి దేవీ నవరాత్రులకు ముందు రోజు పూజ చేసే వంతు ఈ సంవత్సరం మీదైంది. ఇది మన కాలనీ కమిటీ నిర్ణయం. అందుకే అమ్మవారిని మీ ఇంట పీఠం వేసి కూర్చోబెడదామని ఇలా వచ్చామమ్మా. అంతకన్నా ఇంకేం కావాలి? అమ్మవారు మమ్మల్ని కరుణించింది. ఇందాకే గౌరీదేవికి మొక్కుకున్నాను, నా మొర ఆలకించింది. పదండి పదండి. పిన్నిగారు, పూజ సాయంత్రం కదా సావిత్రి, ఇప్పటి నుంచే ఎందుకు? సాయంత్రం వచ్చేస్తాంలే. సీతని స్వర్ణని కూడా హెల్ప్కి నీ దగ్గరే ఉంచుకో. పదండి.
శ్రీరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా లక్ష్మీం క్షీరసముద్రరాజపణయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధయోః బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూరమజ్జ బ్రహ్మాండమండల. ఓం సౌజ్యం త్రివక్తి సంయుక్తం వహినా ద్యోతితం మమ గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరావహం హత్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. సావిత్రి, పండగ పూట కాలనీ వాళ్ళందరికీ మధ్యాహ్న భోజనాలు నేను ఏర్పాటు చేస్తాను. శుభం. చూశారమ్మా, తనకు కావలసినవి తను రప్పించుకుంటుంది. దశమి రోజు ఊరేగింపుకి తమరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తామండి. రావడమే కాదు, పిఠాపురం మంగమ్మ మునిమనవడి నామకరణం, డోలోత్సవ మహోత్సవం రంగరంగ వైభవంగా ఘనంగా జరిపిస్తాను. అది మాటిచ్చిందంటే అంతే. ఈ కాలనీకి గూగుల్లో చోటొచ్చినట్టే. శుభస్య శీఘ్రం. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ. పది మందిలో అమ్మవారి సన్నిధిలో నామకరణ మహోత్సవం చేస్తానని, డోలోత్సవం చేస్తానని మాటిచ్చావు. బాగుంది. ఇంతకీ బుజ్జిగాడికి ఏం పేరు పెట్టదలుచుకున్నావు? ఇంకా ఆలోచించలేదు. ఆలోచించి కదా పెట్టేది. బాగా ఆలోచించుకురాని, పేరు అద్దిరిపోవాలి. ఇంతకు ముందెవరికి పెట్టని పేరు తెలియగానే నువ్వు పిఠాపురం వారసుడివా అని అడిగేలా ఉండాలి నానమ్మా. అవునమ్మమ్మ గారు, చాలా మోడర్న్గా ఉండాలి, అలాగే మంచి అర్థము ఉండాలి. అందరూ ఆలోచించండర్రా. ఏది బాగుందనిపిస్తే అది పెడదాం. ఏమిటి ఆలోచించేది? వంశవృక్షం గురించి వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఆలోచించడానికి. అంటే వంశవృక్షంలో నుంచి అటేడు తరాలు ఇటేడు తరాలు వెతికి తరానికో పేరు తీసి అవన్నీ గుదిగుచ్చి వాడికి ఆ పేరు పెడతావా? అప్పుడు అది పేరవదు, వంశవృక్షాల పుస్తకం అవుతుంది. కలపజంత్రిలాగా వీడు వంశాల జంత్రి అనిపించుకుంటాడు. అంటే ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టమంటారా? నువ్వనుకుంటున్నట్టు పేరు పెడితే వాడి పేరు వీర వెంకట సత్య వరప్రసాద లక్ష్మీ శంకర ఆంజనేయ వరాహ పట్టాభి సుబ్రహ్మణ్య అలవేలు మంగపతి జగన్నాథానంద సాకేత లోకవర్మ అవుతాడు. అలా పెట్టడానికి నాకేమైనా పిచ్చా? నీకు నీ వాళ్ళ పిచ్చి, పిఠాపురం వంశం పిచ్చి ఎటు తిరిగి ఉంది కదా, అందుకే అన్నాను. పట్టాభి మంగపతి అంటే? సీతారామచంద్రరాజు అంటే? ఏమిటే, మీ నాన్న పేరు పెడతావా? మరి మీ నాన్న పేరు, మీ పేరు, తాతయ్య పేరు పెట్టాలనా? నా కొడుక్కి నాకు నచ్చిన పేరే పెడతా. మీ దద్దోజనం పేర్లు ఏం అవసరం లేదు. నువ్వు చద్దన్నం పేరు పెడితే నేను ఊరుకోను. అయితే పులిహోర పలావు అని పెడదాంలే. ఏంటి తాతయ్య ఇది? లేకపోతే ఏమిట్రా, పేరు అన్నారో లేదో పంచాయతీలకు దారి తీశారు. నా కొడుక్కి నాకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవద్దా? పెద్దదాన్ని, నేను బతికే ఉన్నాను. నా ఇష్టాలు అవసరం లేదా? వాడికి పేరు పెట్టే హక్కు నాది. గ్రానీ, వదిలేయండి. తాతయ్య అందరిని ఆలోచించమన్నాడుగా, ఆలోచించి సెలెక్ట్ చేద్దాం. జనం మెచ్చే పేరు. ఆహా, ఏం పేరు! ఏం పేరు పెట్టింది మునిమనవడికి మంగమ్మ అని జనం ఘనంగా చెప్పుకునే పేరు పెట్టాలి.
మీరు నేను ఆలోచించడం కాదు, రేపు ఎవరెవరు చెప్పుకోపోతారో వాళ్ళ దగ్గర నుంచే పేరు రప్పిస్తా. శభాష్ అనే పేరు పెట్టిస్తా. ఎవరికే ఫోన్ చేస్తున్నావు? మీరు కాస్తుండండి, మీకే తెలుస్తుంది. హలో హలో, నేను మంగా ఫార్మాస్యూటికల్ చైర్మన్ని, పిఠాపురం అలివేలు మంగతాయాన్ని మాట్లాడుతున్నాను. మీరంతా ఒకసారి మా ఇంటికి రండి. ఏం మేడం, ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారా? హా, మీరు అర్జెంటుగా రండి, మీకు నేను అన్ని వివరాలు చెప్తాను. అలాగే మేడం. ఎవరిని గ్రాని రమ్మంటున్నావు? ప్రాసమునిని. ప్రాసమునే వస్తారుగా, ఎందుకు ఆరాటం? ఆయన పంతులు గారు జన్మ నక్షత్రం చూసి ఫలానా అక్షరం అని చెప్పాలిగా. ఏదైనా వ్యవహారిక నామం అంటూ ఒకటి ఉంటుంది, దానికైనా అక్షరం చూడాలిగా. అన్ని అక్షరాలకి అన్ని పేర్లు విత్ ఆప్షన్ అన్నీ వస్తాయి. ఏమిటే పిలిచాను అంటావు, చెబుతారు అంటావు, తెప్పిస్తాను అంటావు, నాకేం అర్థం కావటం లేదు. కాస్త ఓపిక పడితే అన్నీ అవి అర్థం అవుతాయి. రే రఘురా, నీకేమన్నా అర్థమైందా? నీకురా? నాకేం తెలుసు? నమస్కారం అండి. నమస్తే నమస్తే, రండి రండి. ఏంటి మీరంతా వచ్చారు? మేడం గారు రమ్మన్నారు. ఇప్పుడు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసింది వీళ్ళకా? అవును, వీళ్ళకే. విలేకరులతో పనేంటే? మీరు వీళ్ళ మాటలకి వాళ్ళ మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేను చెప్పింది చెప్పినట్టు రాయండి, కమర్షియల్ ప్రకటనలో వెయ్యండి. మ్యాటర్ ఏంటి మేడం? రాబోయే విజయదశమి నాడు నా మునిమనవుడికి మధురానగర్ కాలనీలో కొలువు తీరబోయే అమ్మవారి ముందు నామకరణం డోలోత్సవం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంతవరకు ఎవరూ పెట్టని పేరు, దర్జాగా హుందాగా సాంప్రదాయపు అర్థం వచ్చే పేరుని సూచించిన వారికి 1,00,000 రూపాయలు బహుమానం. ఆ బహుమానాన్ని ప్రకటించండి. 1,00,000 రూపాయలా? తక్కువైతే ఆపండి. 1,00,000, 2, 3, 5 అంటూ వాడికి పేరు పెట్టకముందే ఆ పేరుని వేలం పాట వేయకండి. పేరు మనకు నచ్చాలి, మనం చర్చించి పెట్టుకోవాలి. కానీ ఎవడో దానయ్యకు నచ్చింది మీకు నచ్చినా నేను నా కొడుక్కి చచ్చినా పెట్టను. మా నాన్నని అడుగుతా, ఆయనేం చెప్తే అదే పెడతాను. పుల్లయ్య అని పెట్టమన్నా పెడతాను, అంతే. ఏయ్, అతిగా వాగేవంటే ముఖం పగిలిపోతుంది. పుల్లయ్య పెంటయ్య అని పెడుతుందట పేరు. చూడండి, మీరు వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. ప్రకటన నాది, మీరు ముందు అచ్చు వేయించండి. ఎవరికి చెందాల్సింది వాళ్ళకి కవర్లో పెట్టి మరీ పంపిస్తాను. మీరు వెళ్ళండి. నమస్తే మేడం. మంచిది. పేరు సెలక్షన్ చేసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు బహుమానం అని చెప్పడం తప్ప కాదా?